పత్రిజీ సార్కి, అమ్మ స్వర్ణమాల మేడంకి ఆత్మ ప్రణామాలు చేస్తూ, ముందుగా ఈ ధ్యాన జగత్ సభ్యులందరికీ ఆ సుధాకర్ గారా అండి వారు? ఈ ధ్యాన జగత్ సంస్థాపకులు సుధాకర్ సుధాకర్ గారు అనలేకపోతున్నాను, ఎందుకంటే నాకన్నా చాలా చిన్నగా కనిపిస్తున్నారు. అయినా మన గురువు గారు సుధాకర్ గారికి మీ అందరికి ఆ నమస్తే అండి. ఈ ధ్యాన జగత్ సంస్థలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నేను అద్భుతమైనటువంటిదైతే కాదండి, నార్మల్ గా ఉన్న కొంచెం నాలెడ్జి మాత్రం నేను కూడా మీ అందరితో సమానమేనండి. అలా నాకు తెలిసిన కొంచెం మీతో పంచుకోవటానికే వచ్చాను సార్ నేను. పైగా ఇప్పటికి ఇది నేను 4th క్లాస్ చెప్తున్నాను సార్ మీ ధ్యాన జగత్ టీంలో. నేను కూడా ఒక సభ్యురాలిని అయిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఓకే సార్. 1947 నిజామాబాద్ జిల్లా బోధన్లోని శక్కర్ నగర్ లో 1947లో జన్మించిన ఒక వ్యక్తి బోధన్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని, ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం సికింద్రాబాద్ లో 1966లో బిఎస్సి పూర్తి చేసి, ఆ తర్వాత ఎంఏ పట్టా ఆంగ్ల సాహిత్యంలో తీసుకున్నారు. తర్వాత మంచి ఉద్యోగం, చక్కటి హోదా అన్నింటినీ వదిలేసేసి 1992లో ఆ చక్కటి ఉద్యోగానికి రాజీనామా చేసేసి ధ్యాన మార్గంలో ఉన్నత శిఖరాలు చేరుకున్నటువంటి వారు ఎవరు? మీ దగ్గర ప్రాంతం వారే కదా సార్, చెప్పగలరా? మేడం బోధన్ పత్రిజీ గారు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాకు కొంచెం దూరమైనా కానీ సార్ మనందరికీ దగ్గర సార్. సృష్టిలో లెక్క సరిగ్గానే ఉంటుంది అంటూ మన బుద్ధే అప్పుడప్పుడు తిక్కగా ఉంటుంది అని, ఆ తిక్కని సరిచేసుకోవాలని మనని సరైన ధ్యాన మార్గంలో నడిపినటువంటి ధ్యాన మహాగురువు పత్రిజీకి వేల నమస్కారాలు చేస్తూ, ఇంకోసారి నమస్కారం చేస్తూ, గురు మార్గం అనేటువంటి ఒక అంశం గురించి మనం మాట్లాడుకుందామండి. ప్రతి మనిషి అందరికంటే తనే గొప్పగా ఉండాలి, తనకే అన్నీ తెలియాలి అని, తను మాత్రమే ఆనందంగా ఉండాలి, ఎందుకంటే అన్నీ నాకే తెలియాలి, అన్ని అనుభవాలు నేనే పొందాలి, అన్ని సౌకర్యాలు నేనే పొందాలి, నేనే సంతోషంగా ఉండాలి, ఇలా అనుకుంటారంటండి. వీటిని పునాది కోరికలు అంటారంట. పునాది కోరికలు అంటే వీడు పుట్టిన దగ్గర నుంచి వీడి బుద్ధి స్వార్థమైన బుద్ధేనండి. అంటే వీడి పుడుతూనే ఎలా వచ్చిందండి జన్మతః అంటే, వాడి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఈ పిచ్చి పునాది కోరికలన్నీ ప్రతి వ్యక్తికి కాదండి, కొంతమందికి ఉంటాయి అంటూ మహానుభావులైతే ఈ కోరికలు తీరిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అనుకుంటారంట. అంటే చాలా లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే సద్గురువుల కరుణ వల్ల మహాపురుషులకు సిద్ధించాయి అని దత్త పురాణంలో చెప్తున్నారు. అంటే అన్నీ నాకే ఉండాలి, అన్నీ నేనే పొందాలి, అన్ని సౌకర్యాలు నాకే లభించాలి అనేటువంటి పిచ్చి కోరికలు వాస్తవంగా ఎవరికైనా లభిస్తాయా అంటే అందరికీ అన్ని లభించవండి. కానీ సత్ప్రవర్తనతో మంచి కోరికలు ఎవరైనా కోరుకుంటే ఆ కోరికల వల్ల, సద్గురువుల కరుణ వల్ల మహాపురుషులకి సిద్ధిస్తాయంట. అలా సిద్ధిస్తాయి అని దత్త పురాణంలో చెప్తున్నారు. కానీ మహాశాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి మహాపురుషులకైనా అసలు ఆ చక్కటి ఆలోచన విధానం, ఆ తెలుసుకున్న విషయాన్ని గ్రహించటం,
ఆ గ్రహించిన దాన్ని చక్కటి గురుతత్వంగా పూర్తిగా బోధపడుతుందా అంటే బోధపడదు అంటారండి. సాక్షాత్తు పార్వతీదేవికే అది తెలియక అంటే ఆ గురు మార్గం ఏంటో, ఆ గురు తత్వం యొక్క విశేషం ఏంటో తెలియక పరమేశ్వరుణ్ణి ఆశ్రయించింది అంటూ ఉంటారు. క్రీనీడ సోకని వెలుగుని, లోపలికి బయటకి భేదం లేని వెలుగుని, చావు పుట్టుకలు లేని వెలుగుని దర్శించగలిగే మార్గంలో మనని నడిపించగలిగేటువంటి వ్యక్తి గురువు అని చెప్తున్నారండి. క్రీనీడ సోకని అంటే చిన్న చిన్న పొదల్లాగా ఉండి, ఆ పొదల నుంచి అవతల వైపు నుంచి వెలుతురు వస్తున్నా సరే, అవి అటు ఇటు కదలకపోకుండా మనకి కనిపించకోకుండా మసక మసక చీకట్లో ఉండేటువంటి వెలుగునైనా సరే, లోపలికి బయటకి భేదం లేని వెలుగు అంటే బయట ఎటువంటి వెలుగు ఉందో అటువంటి వెలుగు లోపల కూడా ఉండాలి. ఆ లోపల మీలో అంత చక్కటి వెలుగు వెలుగుతుంది ఎలా? ఎలా అంటే ఎల్లవేళలా ఆ చక్కటి వెలుగు మీలో ఉండేటువంటి ఆ సర్వాంతర్యామి మీతో ఉంటూనే వెలుగుతూనే ఉండటం వల్ల లోపలి వల్ల బయట వల్ల చావు పుట్టకలు లేని వెలుగు మనం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ సరే మనలో ఉండేటువంటి ప్రతిభను బయటకి తీస్తూ ఆ చక్కటి మార్గంలో నడిపించగలిగేటువంటి వ్యక్తి ఎవరు అంటే గురువు. అంటే గురువు చెప్పినటువంటి బోధనల వల్లే మనం ఎటువంటి అడ్డంకులనైనా సరే, అవరోధాలనైనా సరే పక్కకి నెట్టేసుకొని మంచి దారిలోకి వెళ్ళగలుగుతాం. ఎలా? ఎలా వెళ్ళగలుగుతామంటే సరైన గురువు మనకొక మంచి మార్గం చూపిస్తేనే ఇటువంటి చీకటి వెలుగులనన్నీ తట్టుకొని పక్కకి మంచి మార్గంలోకెళ్తామండి. అలాగే చావు పుట్టుకలు లేని వెలుగు అంటే చచ్చిపోయినా, పుట్టినా ఎలా అయినా సరే ఒక గురువు యొక్క మంచి జ్ఞాన సందేశాన్ని మనం తీసుకొని అది ఎప్పటికీ మన మనలో అనుసంధానం చేసుకొని, మనలో ఆ జ్ఞానాన్ని స్థిరపరుచుకొని ఉంటే, అది మన తర్వాతైనా సరే ప్రకాశిస్తూనే ఉంటదండి. ఎందుకంటే, మనలో ఉన్న జ్ఞానం నలుగురికి పంచుతాం గదా! ఆ పంచిన జ్ఞానం ఫలానా వ్యక్తి ఇది చెప్పారు. ఇది మంచి జ్ఞానం. ఈరోజు మనకి పత్రిజీ భౌతికంగా మనకి కనిపించకపోయినా ఆయన నడిపించినటువంటి, ఆయన చూపించినటువంటి ఆ మంచి వెలుగులో చూసారా మనం ఎలా వెలుగుతూ ఉన్నామో, మన చక్కటి ధ్యాన మార్గానికి ఒక మంచి దారి దీపంలా సార్ మనందరికి మన జీవితాలకు అందరికి ఎంతో మంచి మంచి బాటలు వేశారు. ఆయన ఉన్నా లేకపోయినా ఆ వెలుగు అలా ప్రసరిస్తూనే ఉంటుంది. అటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తే మహాగురువు. ఆ గురువు యొక్క మార్గంలోనే మనం చక్కటి మార్గంలో నడవాలి. ఏ ఉపాసనా మార్గంలోకి మనం వెళ్ళినా ఆ మార్గం గురోపాసనలో కలిసిపోవాలి. మనకు తెలిసింది ఒక మార్గం ఉంటదండి. అది బావుంటది అని మనం వెళ్తాం. మనం వెళ్ళిన తర్వాత అవతల మనకి గురువు చెప్పేటువంటి విశేషమైన మార్గం ఏదైతే ఉందో అది తెలుసుకొని, ఆ మార్గంలో ఉండేటువంటి మంచి, చెడు లోతులనన్నింటిని గ్రహించుకొని, ఆ గ్రహించినటువంటి జ్ఞానపరమైన బుద్ధితోటి మనం ఆ గురువు యొక్క ఉపాసనలోకి మనం కూడా వెళ్ళి నడుస్తూ కలిసిపోయి నడవాలంట. ఈ పునాది కోరికలు సాధించటానికి ఏర్పడినటువంటి అంటే తెలుసో తెలియకో చిన్నతనం నుంచి మనలో ఉండేటువంటి స్వార్థపూరితమైన కోరికలన్నీ ఆ మార్గాన్ని మళ్ళించుకొని మంచి మార్గంలోకొచ్చి, ఆ మంచి మార్గంలో సాధించటానికి ఏర్పడిన అపూర్వమైన, అనంతమైన అద్భుత మార్గమే గురువు. గురువు నేర్పే విధానం. అయితే ఈ విధానం అంత తేలిగ్గా మాత్రం దొరకదండి. మనకెవరో కనిపిచ్చారండి గురువుగారు, ఆయన చాలా చెప్తారండి అని మనం వెళ్లి వెంటనే వారి దగ్గరికెళ్లి శిష్యత్వం చేసేసి వారేం చెప్తారో వారు చెప్పిందంతా మనం విందాం అని మనం అనుకున్నంత మాత్రాన అదంత తేలిగ్గా అయ్యే విషయం మాత్రం కాదు. కానీ అనుక్షణం జాగరూకతతో మెలిగితే తప్ప అజాగ్రత్తగా, అసహజంగా ప్రవర్తిస్తే గురువు యొక్క అనుగ్రహం అసాధ్యం. మన ప్రవర్తనా సరళి మార్చుకోకపోతే గురువు మనకెప్పుడు గూడా జ్ఞానాన్ని బోధించరంటండి.
అందుకని మనం ఎప్పుడైతే గురుమార్గంలోకి వెళ్లి గురువు దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస మన మనసులో మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు గురువుకి అనుకువగా గురుమార్గంలోకి వెళ్ళటానికి దానికి సంబంధించింది ఎలా ప్రవర్తించాలి అనేది మనం తెలుసుకొని ప్రవర్తించాలంట. అలా మనం ప్రవర్తించకపోతే గురువు యొక్క అనుగ్రహం మాత్రం అసాధ్యం. ఆ గురువు యొక్క జ్ఞాన బోధ గాని, ఆయన అనుగ్రహం ఏది గూడా మనకి దొరకదంట. అసలు ముందు గురువుని నిర్ణయించుకోవటం అంత తేలికైన పని మాత్రం కాదండి. దానికోసం మనలో తపన ఉండాలండి. సత్పురుషులను దర్శించాలి. అలా వెతుకుతూ ఉన్న సమయంలో ఎక్కడో ఒక చోట మనకి ప్రశాంతత దొరికి, మనకి ఈ వ్యక్తి నాకు గురువు అన్న భావన మనకి బలంగా అనిపిస్తుందంట. మనకి ఏదైనా తెలుసుకోవాలి, జ్ఞానం పొందాలి అనే తపన మనలో ఉండి, ఆ తపనతో మనకి ఎవరు మనకి కావాల్సింది చెప్తారు. మన మన జీవితానికి కావాల్సినటువంటి మంచి మార్గం మనకి ఎవరు నేర్పిస్తారు? ఎవరి దగ్గరికెళ్ళాలి అనే తపన మనకి ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు ఆ గురువు ఎవరు అని మనం వెతుకుతూ ఉంటుంటే, అవతల వ్యక్తిలో ఎప్పుడైనా సరే మనకి కావాల్సిన మంచిని మనకి నేర్పిస్తారు అన్న భావన మనకెప్పుడైతే కలుగుతుందో, అప్పుడే మనకి గురువు దొరికాడు అని బలంగా అనిపిస్తుంది. అయితే ఇది మన స్పందన మాత్రమే. అయితే మన ఆలోచన విధానమే ఇదంతా. ఫలానా వ్యక్తి మనకు చెప్తాడు. ఆయన నాకు చ ఆయన మాకు సార్ ఒక్క నిమిషం. ఆయన మనకు చాలా చెప్తారు. ఆయన చెప్పిన మార్గంలో మనం నడవచ్చు. ఆయన ఆయన మాట బావుంది. ఆయన తీరు బావుంది. మనకు నచ్చారు అని మన మనసుకు అనిపిస్తుంది. అనిపించడం అది మన స్పందన మాత్రమే కానండి. మనకు దగ్గరగా కనిపిస్తూ ఉన్న ఈ గురువు మనకి సరైన అర్హత వచ్చేంత వరకు తను గురువుగా ప్రకటించరంట. మన మనసుకు అనిపించింది మనం వెళ్తాం, మనం తెలుసుకోవాలి అనుకుంటాం. కానీ మనలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ ఆయనకి తెలిసి, ఆయనకి నచ్చితేనే ఆయన నేను నీకు గురువుని అని ప్రకటిస్తారంట. అంటే ఆలోచన విధానం మనదే, మనమే కరెక్టు అని అనుకోకూడదండి. మన ఆలోచన, మన ప్రవర్తన అవతల వ్యక్తికి కూడా ఎప్పుడైతే నచ్చుతుందో, అప్పుడే ఆయన తను గురువుగా మనకి ప్రకటిస్తారంట. ఎందుకంటే మన తపన, మన ఆర్తిని గీటురాయిగా తీసుకున్న తర్వాత మాత్రమే గురువు చిత్త ప్రశాంతం చిత్త ప్రశాంతతనిచ్చేటువంటి రూపంలో మనకి దర్శనమిస్తారు అని. అసలు చిత్త ప్రశాంతత అంటే ఏంటండి? అంటే ఎన్నో సంవత్సరాలుగా, నెలలుగా మీ మనసులో ఏర్పడినటువంటి కామ, క్రోధ, చిత్త అహంకారాలు అన్నీ కూడా దుష్ప్రవర్తనలు ఎప్పుడైతే మనలో నశిస్తాయో, అప్పుడు గురువు కూడా చాలా ప్రశాంతంగా మనకి కనిపిస్తారంట. అయితే ఈ అరిషడ్ వర్గాల్ని మనం ఎలా అదుపు చెయ్యాలి? అంటే మన మనసులో కోపం, క్రోధం, హింస జేయటం ఇవన్నీ ఈ ఈ అరిషడ్ వర్గాలన్నీ మనకి ఉంటాయి గదండీ! ఇయన్నీ మనం ఎలా అదుపు చెయ్యాలి? అంటే ఎలా అదుపు చేసుకోవాలో మనకు తెలుసు కదండీ! ఏం చేయాలి? ఎవరైనా సరే ఒక్కళ్ళు అన్‌మ్యూట్ చేసి చెప్పండి సార్. మనం ఈ అరిషడ్ వర్గాల్ని పారద్రోలాలి అంటే మనం ఏం చేయాలి? ఏం చెయ్యాలని మీ మనసుకు అనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటో ఒకళ్ళు చెప్పండి నాకు. మనకి బుద్ధి శుద్ధి కావాలి మేడం. శుద్ధ అవును సార్. బుద్ధి కావాలి. ఎప్పుడైనా సరే ఆత్మశుద్ధి రావాలి అంటే మనందరం ఎ ఇప్ ఇప్పటినుంచి ఎలా చేస్తున్నామో ఆ ధ్యాన మార్గం లోతుల్లోకెళ్ళి ఆ అంతఃకరణని ఎప్పుడైతే మనం శుద్ధి చేసుకుంటామో, అప్పుడే మనలో ఉండేటువంటి ఈ పనికిరాని ప్రవర్తనలన్నీ తొలగిపోతాయంట. అలా ఆ మార్గంలోకి ఒకవేళ మనం వెళ్ళలేదనుకోండి, ఏనాటికి జ్ఞానం తెలీదు అంటున్నారు. ఇంత మంచి మార్గంలోకి వెళ్ళాము, మంచి గురువు దొరికారు అని మన మనస్సు అనే కళ్ళెంకి కట్టుబాటు లేకపోతే, మనకు గురువు దొరికారు, మనకంతా తెలుసు అనే అదొక రకమైన సంతోషమైన భావంలోనే ఉంటాం కానండి,
మనని మనం తెలుసుకొని, మన మనసుని మనం కట్టడి చేసుకోలేకపోతే గనక, అసలు మన మనస్సు అనేది ఆహ్, మా మేడం సమత గారు చెప్తారండి. అసలే మనస్సు అనేది రౌతులేని గుర్రంలా, కళ్ళెం లేని కోతిలా, ఆ కోతి మళ్ళీ ఏదో కల్లు దాగిన కోతిలాగా ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటదంట. ముందు అలా తిరిగేటువంటి ఆ కోతిని అంటే మనస్సు అనే కోతిని ముందు కట్టేయాలి. అలా మనం కట్టేయలేదనుకోండండి, అసలు దానికి భయం లేదు గదా! అసలు ఆ మనస్సు అనే దానికి ఒక రంగు లేదు, రూపు లేదు, రుచి లేదు. ఒకసారి రమణ మహర్షిని అడిగారంటండి, గురువుగారు మీరు ధ్యానం చేసుకోండి, మనసును కట్టడి చేసుకోండి, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోండి, ఇన్ని మాటలు చెప్తున్నారు గదా సార్! అసలు, అసలు ఈ మనస్సు అనేదేంటండి? ఈ మనసుని ఏం చేయాలి అని అడిగారంట. అడిగితే రమణ మహర్షి అన్నారంట, అసలు ఈ మనస్సు అనేదానికి ఒక రంగు లేదు, రూపు లేదు, ఏమీ లేదు. అసలు మనస్సు అనేదానికి మనస్సే లేదు. అందుకే ఆ మనసుని కట్టడి చేయండి. ఒకవేళ మనసనేదుంది, అది పలు విధాలుగా అటు ఇటు వెళ్ళిపోతుందండి. మా పిచ్చి కోరికలు కావాలని అంటుంది, వెర్రితలలు వేస్తుంది అని మీ మనసుకేమైనా అనిపిస్తే, ముందు దాన్ని కట్టడి చేయండి. దాన్ని కట్టడి చెయ్యకపోతే, అది భయం లేకోకోకుండా, ఇంద్రియాల పట్టు సడలిపోయి, లౌకిక వాంఛలతోటి మళ్ళీ విజృంభిస్తుంది. ఎందుకంటే, ఎందుకు ఎందుకు జరుగుతుందండి ఇది? మనం ధ్యానం చేసుకుంటున్నాం గదా! మనం ధ్యాన మార్గంలో ఉన్నాం కదా! మనకిదంతా ఎందుకు జరుగుతుంది అని మళ్ళీ మనకొక చిన్న ఆలోచన రావచ్చండి. ఎందుకంటే మనకు ఆ ఆలోచన ఎందుకొస్తుందంటే, ఆ మనసే పరిపరి విధాలుగా మన చేత అన్ని అన్ని సార్లు అనిపిస్తుంది. ఎందుకిలా అనిపిస్తుంది అంటే, ఇదొక మాయాలోకం. మన మనసుకి తెలియకుండానే మనల్ని మాయలో ముంచేస్తుంది అని అప్పుడే అటువంటి దశలోనే మంచి వ్యక్తిని దూరం చేసుకొని ఇంకొకరి కోసం పరుగులు పెడతారట. అప్పుడు కరెక్ట్ అండి. ఈ మనసు సరిగ్గా లేకపోతే ఈసారి ఏదో చెప్తున్నారు. ఈ గురువు గారు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తున్నారు. అమ్మో! ఆయన చెప్పినట్టల్లా మనం వింటే మనకెలాగండి? అసలు మ మన ఆలోచన విధానం వేరు, మన మార్గం వేరు గదా! ఆయన చెప్పింది మనం వింటే ఎట్లా? అనో, లేకపోతే ఇంకొక జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి అయితే గనక, ఈ గురువుగారు చాలా మంచివారే. చెప్తున్నారు. ఆయన చెప్పిన మాట విని, ఆయన చెప్పిన మార్గంలో మనం నడిచి మంచిగా బతకాలి. జీవితాన్ని చక్కగా సాగించుకోవాలని ఒకళ్ళనుకుంటారు. ఒకళ్ళు ఇలా అనుకుంటారు. ఒకళ్ళు ఇంకొక రకంగా. రకరకాలుగా అనుకుంటారు. ఎందుకు అంటే, ఈ లౌకిక ప్రపంచం అంతా, ఈ ప్రాపంచిక లోకమంతా గూడా మాయాలోకం. ఈ మాయాలోకం మనకి తెలియకుండానే మన మనసుని మాయలో ముంచేసి, మంచి గురువుని కూడా దూరం జేసేస్తుందంట మనకి. అందుకని ఈ భూలోకంలో సామాన్య మానవులు మనకే కాదంటండి. ఇటువంటి మనబోటి వాళ్ళకే కాదంటండి. సురాధిపతి అయినటువంటి ఇంద్రుడు, దేవగురువైన బృహస్పతిని గురువుగా భావించి, ఆయన సలహా పైన రాక్షసులని అణగదొక్కి వైభవంగా రాజ్యాన్ని పరిపాలించుకుంటున్నాడంట. ఆ తర్వాత రాజ్యాధికారం వచ్చేసేసేసి భోగలాలసలకు పాల్పడిపోయి, గర్వం, అహంకారంతో గురువుని అవమానించి దూరం చేసుకుని దూరం చేసుకున్నాడంట. ఆ తర్వాత త్వష్ట ప్రజాపతి కొడుకైనటువంటి రూపుడిని గురువుగా ఉండమని అడిగాడంట. అప్పుడు రూపుడు అన్నాడంట, "నువ్వు మంచి చెడు తెలియకపోకుండా నీకు రాజ్యాధికారం వచ్చేటప్పటికి నీకు అహంకారం వచ్చేసేసింది. నీకేం తెలియట్లేదు. అది పద్ధతి గాదు. ముందు గురువుని మార్చకూడదు" అని చెప్పారట రూపుడు. అయినా సరే ఆయన మాట వినుకోకుండా ఆ రూపుడు "నువ్వు బృహస్పతిని గురువుగా వద్దన్నావు కదా! నేనెందుకొస్తాను? నేను గురువుగా ఉండను" అని చెప్పేటప్పటికి ఆయన సోదరుడైనటువంటి 3 తలలు కలిగిన విశ్వరూపుడు అనే వ్యక్తిని గురువుగా చేసుకొని దేవతలకి గురువుగా చేశాడట. అయితే ఈ విశ్వరూపుడి తల్లి రాక్షసకాంత అవటం వల్ల ఆహ్, ఆ ఇంద్రలోకంలో జరిగేటువంటి యజ్ఞ యాగాదులు ఏదైనా నిర్వహిస్తే, అందులో నుంచి వచ్చేటువంటి హవిస్సులన్నిటిని రహస్యంగా రాక్షసులకి అందించేదట. అప్పుడు ఇలా చేసి
ఇంద్రలోకంలో వచ్చేటువంటి ఈ మంచి మంచి హవిస్సులన్నింటినీ రాక్షసులకు అందజేస్తున్నారు అని కొన్నాళ్ళకి ఇంద్రుడికి తెలిసిన తర్వాత బాగా కోపం వచ్చేసి విశ్వరూపుణ్ణి మూడు మూడు తలల్లో ఖండించి గురు హత్యకి పాల్పడ్డాడంట. అలా గురువు గారిని హత్య చేయటం అనేది బ్రహ్మహత్య పాపం. బ్రహ్మహత్య పాతం అనేది జరగటం వల్ల ఆ తప్పుకి మళ్ళీ దత్తస్వామి దయతో ఆ మొదటి గురువైన బృహస్పతిపై కాళ్ళపై పడి ఆయన దయతో పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నాడంట. ఇదొక చిన్న ఉదాహరణగా చెప్తారు మనకు అంతేనండి. అయితే అజ్ఞానంతో కళ్ళు మూసుకొని పోతే ఇటువంటి అనర్థాలే జరుగుతాయి అని తెలుసుకొని ఏదైనా సాధించాలి అంటే సాధకునికి అంటే ధ్యాన మార్గంలోకి వెళ్ళినా, లేకపోతే ఇంకొక మంచి మార్గంలోకి వెళ్ళినా, ఏదైనా తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలి, అభ్యసించాలి అనేటువంటి సాధకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రకృతిలో ప్రతి అణువులోనూ ప్రతి అణువు ఒక గురువుగా మారి గురు ఉపదేశం చేసి తప్పకుండా గురు మార్గాన్ని చూపిస్తుంది. మనకి మన కంటికి కనిపించేటువంటి ఒక చక్కటి వ్యక్తి ఒక గురువుగా మనకి ఎంత జ్ఞానాన్ని బోధిస్తారో అలాగే మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి కూడా గురువుగా మనకి చాలా బోధిస్తుందంటండి. ప్రకృతిలో మనం చాలా నేర్చుకోగలం. అంటే మనం ఎలా నేర్చుకోగలమండి? ప్రకృతి మనకి చెప్పదు గదా! అంటే మనలో ఉండేటువంటి జ్ఞానపరమైనటువంటి ఆసక్తితో ప్రకృతిని ఎల్లవేళలా జాగరూకతతో ఎరుకగా ప్రకృతిని గమనిస్తూ ఉంటే ప్రకృతి మనకు చాలా నేర్పిస్తుందండి. అలా నేర్పిస్తే ఆహారము, నిద్ర, జీవన కార్యకలాపాలే స్థితి దాటి మనిషి తనకు ఉన్నటువంటి జ్ఞానంతో, సృజనాత్మక శక్తితో నాగరీకుడు అయ్యాడంట. ఇలా ఈ ప్రకృతితో సహవాసం చేస్తూ అలా తెలుసుకున్నటువంటి ఆ చిన్నపాటి విషయాలతోటి, ఆ జ్ఞాన సంపత్తోటి మనిషి నాగరీకుడయ్యాడంట. జనవాసాలన్నీ గ్రామాలయ్యాయి. గ్రామాలన్నీ ఆధునిక వ్యవసాయాన్ని పెంపొందించుకొని, ఆ వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని పలు వృత్తులు, నైపుణ్యాలు, విజ్ఞానం పెంచుకున్నాడు. విశ్వాసం పెరిగింది. ఎప్పుడైతే ప్రతిదాని గురించి తెలుసుకుంటామో, నేర్చుకుంటామో, ఆ తెలుసుకున్న జ్ఞానంతో మనిషికి ఒక ధైర్యం, నమ్మకం, విశ్వాసం తప్పకుండా వస్తాయి. నేను సుఖమైన జీవితం పొందగలను అని ఆధునిక పరికరాలతోటి సుఖమైన సాధనాలతో రూపొందించుకున్నాడంట. అయితే మనిషి అంచెలంచెలుగా ఇలా ఎదగటానికి అతని వెనక ఎవరున్నారు? కరెక్టేనండి. అన్నీ తెలుసుకున్నాం. కాస్తో కూస్తో జ్ఞానం సంపాదించుకున్నాం. ముందుకొచ్చాం, నడిచాం. కానీ మనం ఇలా తెలుసుకొని మనం ముందుకు సాగటానికి మన వెనుక మనకి ఎవరు సహాయం చేస్తే మనం ఈ జ్ఞానం సంపాదించుకున్నాం అని ఎవరు ప్రోత్సహించారు? మనని ఇప్పటి వరకు ఎలా నడిపించారు? ఈ జ్ఞానం, ఈ విజ్ఞానం ఎవరు పంచారు అనేది మర్చిపోకూడదంట. అది మర్చిపోయి పాఠాలు నేర్పినటువంటి ప్రకృతిని గాని, మంచి వ్యక్తిత్వం నేర్పినటువంటి గురువుని గాని అన్నింటినీ మరచిపోయి అహానికి లోనైపోతారంట కొంతమంది. అలా అజ్ఞానిగా మారిపోతారంట. అయితే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆ త్వష్ట రూపుడు వద్దు అనంటే గనక త్వష్ట ప్రజాపతి కొడుకైన రూపుడిని వద్దు అంటే గురువు మార్పిడి చేసి ఇంద్రలోకంలో ఇటువంటి సంఘటన జరిగింది అని మనం తెలుసుకున్నాం. అయితే ప్రతి ఒక్కళ్ళు సిరి సంపదలు కావాలి అని అనుకుంటారు కానండి, లేమిని, కష్టాల్ని ఎవరు ఆశించరు. అయితే ఈ కష్టాలు ఎందుకొస్తాయండి అంటే మనిషి తన జీవన విధానాన్ని సరిగ్గా దిద్దుకోలేక మాయలో, మత్తులో మునిగిపోతే అనుభవించలేనన్ని అనర్థాలొస్తాయండి. కనిపించిన ప్రతి దాని కోసం వెతుకులాట. అది దొరకకపోతే ఇంకొక రకమైన బాధ. ఇటువంటి బాధల్లోనూ, భయాల్లోనూ, ఇదే ఆరాటంలోనూ కొట్టుకొని పోయి ఆ మ ఆ మాయలోనే, ఆ మత్తులోనే మునిగిపోతే అనుభవించలేనన్ని అనర్థాలొస్తాయి. అయితే ఎప్పుడైతే ఆ మాయలో పడి కొట్టుకుపోతూ ఏది కావాలంటే అది దొరికిచ్చుకోవాలి అన్న తపనతోటి ఎంత బాధపడిపోతామో
అది అనుభవించేటప్పుడు ఎవరికీ తెలీదండి. కానీ ఆ తర్వాత వచ్చే అనర్థాలు ఎన్నొస్తాయి అని నేటి తరానికి సుఖాలు అనుభవించడమే తెలుస్తుంది గానండి, కష్టానికి తట్టుకునే శక్తి లేదు. అందువల్ల వచ్చేటువంటి ఇబ్బందులు చాలా సుఖాన్నిస్తాయి అని అనుకుంటున్నారు. ఈనాటి తరం అయినా సరే, ఇంతకు ముందు వాళ్ళైనా సరే, ఇంకా ముందు ముందు వచ్చే తరాల వాళ్ళైనా సరే, ఎవ్వరైనా సరే మనిషికి మనిషిగా నైతికంగా ఉండవలసినటువంటి తెలివి, జ్ఞానం ఎప్పుడైతే లేకపోతారో, అలా లేని వాళ్ళు ఏ తరం వాళ్ళైనా సరేనండి, ఇది మాకు దొరికింది. ఆ దొరికిందాన్ని మేము అనుభవిస్తున్నాం అంటున్నారు. కానీ దానివల్ల వచ్చే అనర్థాలేంటో తర్వాత తెలుస్తాయి. అప్పుడు తెలీదంట. అయితే ఇటువంటి వాళ్ళకి మానసిక ధైర్యం ఉండదండి. ఆ మానసిక ధైర్యం కోసం చేసే ప్రయత్నము చేయరు. అందుకే చాలా మంది గురువులేం చెప్తున్నారు అంటే, సైకియాట్రిస్టులు అందరూ ఏం చెప్తున్నారంటే, అసలు ముందు చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక ధైర్యాన్ని నింపండి అని పదే పదే చెప్తున్నారంట. అసలు కష్టాలు మనిషి వ్యక్తిత్వానికి గీటురాళ్ళు అని చెప్తున్నారు. సీతమ్మ లంకలో అశోకవనంలో రావణుని చెరలో ఉన్న సమయంలో హనుమ తల్లి నిన్ను నా భుజాలపై ఉంచుకొని క్షణాల్లో స్వామి సన్నిధిలో ఉంచుతాను అన్నారట. ఎందుకన్నారు హనుమ ఆ మాట అంటే, హనుమ స్వామి భక్తి పరాయణుడు. సీతమ్మ తల్లి ఒక చోట, రామయ్య తండ్రి ఒక చోట ఉండటం, సీతమ్మ తల్లి కష్టాలు పడటం అన్నీ హనుమ చూడలేకపోయారు. కానీ సీతమ్మ తల్లికున్నటువంటి జ్ఞానపరమైనటువంటి ఆలోచనా శక్తి హనుమలో తక్కువుంటది. అందుకని "అమ్మా నా భుజాలపై కూర్చో నిన్ను నేను వెంటనే రామయ్య దగ్గరికి తీసుకెళ్తాను" అన్నారంట. అప్పుడు సీతమ్మ తల్లి అందంట, "అలా నువ్వు నన్ను తీసుకెళ్తే అది మా ఇద్దరికీ మర్యాద కాదు. శ్రీరాముడు రావణ్ణి బంధించి, గెలిచి నన్ను స్వీకరించినప్పుడే మా ఇద్దరికీ గౌరవం" అని చెప్తుంది సీతమ్మ తల్లి. అయితే మన సెషన్‌లో కూడా సీతాయనం చెప్తున్నట్టున్నారండి. ఒకటి 2, 3 సార్లు లతాశ్రీ గారు చెప్తుంటే విన్నాను సార్ నేను. అయితే మనం చెప్పుకునేటువంటి మీరింకా అంటే ఆ చాప్టర్‌ల వరకు ఎంతవరకు చెప్పారో లతాశ్రీ గారు నేను చూడలేదండి. అయితే సీతమ్మ తల్లి దగ్గరికి హనుమ వెతకటానికి వెళ్ళినప్పుడు ఆహ్, పుత్రవాత్సల్యంతో అమ్మ సీతమ్మ తల్లి, "హనుమా ఎన్నో యోజనాలు దాటి, ఈ అరణ్యాలన్నీ దాటి అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు? నీకెలా తెలిసింది?" అని హనుమంటే తనకొక తను ఒక మంచి కొడుకుని చూసినంత ప్రేమగా అడిగిందంట సీతమ్మ తల్లి. అప్పుడు హనుమన్నారంట, "అమ్మా ఇది ఇంత సముద్రాలు దాటి రావాలని, ఇదొక లంక అని, ఇక్కడ ఇదొక పెద్ద అడవి, అరణ్యం ఉందని, ఇన్ని యోజనాలు దాటి వచ్చాను అని అసలు నాకేమీ తెలియలేదు. కానీ వచ్చాను. ఎలా వచ్చాను అంటే, రామనామ స్మరణ మూలాలు ఎంత వరకు అయితే వినిపిస్తున్నాయో, నేను అంతవరకు రామనామ స్మరణ వింటూ వచ్చానమ్మా" అని చెప్పారంట హనుమ. అంటే ఆ రామనామ స్మరణ జపం చేస్తూ, అదే రకమైనటువంటి మానసిక ధైర్యంతో సీతమ్మ తల్లి ఆ లంకలో ధ్యానం చేస్తూ, రామనామ స్మరణ చేస్తున్నటువంటి ఆ రామనామ స్మరణ ప్రకంపనలతోటి, ఆ ప్రకంపనలు పట్టుకొని హనుమ అక్కడికి వెళ్లారు అని సీతాయనంలో మనకి చెప్తారండి. అలానే ఇప్పుడు నేను చెప్పింది ఇది సీతాయనంలోది కాదండి. ఇది నేను వేరేది చెప్పాను. అయితే మేము విన్న విషయాన్ని నేను మీకు చెప్పాననమాట. అలా సీతమ్మ ఆలోచన విధానం, సీతమ్మలో ఉండేటువంటి గొప్పతనం ఒక రకం. హనుమలో ఉండేటువంటి గొప్పతనం ఒక రకం. అందుకనే సీతమ్మ తల్లి చాలా జ్ఞానపరంగా "నువ్వు రమ్మనంగానే నేను వచ్చేసేసేను హనుమ. నన్ను రావణ్ణి ఓడించి రామయ్య తండ్రి ఎప్పుడైతే నన్ను తీసుకెళ్తాడో అప్పుడే మా 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 ఇద్దరికి గౌరవం" అని చెప్పి పంపించేసిందంట.
ధైర్యము, తెగువ, వ్యక్తిత్వం చక్కగా కనిపిస్తాయి సీతమ్మ తల్లిలో మనకి. ఇంకా ఏమంటున్నారంటే, దృఢమైన మనసుతో ఉంటే వ్యక్తుల్లో పరిస్థితులతో పోరాడే శక్తి వస్తుంది. పరిసరాల్ని సుఖవంతంగా చేసుకుంటారు. వాళ్ళు సుఖంగా ఉండటమే కాదండి, చుట్టూ ఉండే నలుగురిని 4 కాలాల పాటు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేట్టు చేస్తారంట. అదెలా సాధ్యమండి? అంటే ముందు మీరు జ్ఞానవంతులవ్వాలండి. ముందు మీరు జ్ఞానవంతులైతే ఎలా? మీరెలా జ్ఞానం పొందాలి అంటే, ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో, మీ మానసిక స్థితి ఇప్పుడు ఎలా ఉందో, అంతకి మించి ఇంకా ఎక్కువగా విశాలంగా, జ్ఞానపరంగా, విచక్షణంగా తెలుసుకొని, మీరు ఎప్పుడైతే ముందుకి ఎక్కువ స్థాయిలోకి వెళ్తారో, అలా వెళ్ళాలి అన్న తపన మంచి గురువుని ఎంచుకొని, ఆ మంచి గురువు యొక్క మార్గంలోకి మీరు ఎప్పుడైతే వెళ్తారో, అప్పుడు మీరు సుఖంగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న నలుగురిని కూడా సుఖపెడతారంట. అందుకోసం మంచి గురువుని అన్వేషించండి. మీలోకి మీరు అంతర్ముఖులవ్వండి. అలా అయితే జీవితం మొత్తం సత్యశోధనలో గడిపే అనేక మార్గాలన్నీ తెలిస్తే మానవాళి మీద ఈ సత్యశోధన తెలుసుకోవాలి అన్న ఆలోచనతో మానవాళి మీద కరుణతో ఋషులు మనకి అందించారు. ఆ అందించిన విధానాల్ని అన్వేషించండి, తెలుసుకోండి. స్వల్ప కాలంలో, ఒక ప్రత్యేక కాలంలో ధ్యానము, సాధన చేసినంత మాత్రాన పూర్ణ ఫలం అందుకోలేమండి. అంటే ధ్యానం చేసుకుంటే జ్ఞానం వస్తుందండి. ఆ ధ్యానం చేస్తామండి అని ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక 5 నిమిషాలు కూర్చొని ఒక 10 నిమిషాలు కూర్చోగానే మాకేదో తెలుస్తుంది అని అలా అనుకోకూడదండి. ఎప్పుడైనా సరే ధ్యానం అనేటువంటి ప్రక్రియ కోసం ప్రత్యేకంగా, ప్రశాంతంగా మనకి ఎంత వయసుంటే అన్ని నిమిషాలు రోజు 2 సార్లు చేసుకోవాలి అనో అలా చెప్తారు. ఒకవేళ ఎప్పుడు ధ్యానం చేస్తూ కూర్చుంటే పని ఎలాగండి? మేము పని జేయాలి గదా! ఎవరింట్లో అయినా మనం పని చేసుకుంటేనే ఉండాల్సిందే తప్పదు గదండీ! అలా మరి మేము ధ్యానం జేస్తూ ఉంటే పని ఎలాగండి అంటే, చేసే ప్రతి పని ఒక ధ్యానంలా చేయండి. ధ్యానమే ఒక పనిలా కాదండి. చేసే ప్రతి పని గూడా జాగ్రత్తగా, ఎరుకతో, ధ్యానంగా పనిచేయండి. అలా చేస్తే ప్రతి పనిలోనూ మీరు విచక్షణగా, జ్ఞానవంతంగా ముందుకి వెళ్ళగలుగుతారు. అమావాస్యకో, పౌర్ణానికో, సూర్యగ్రహణమనో, చంద్రగ్రహణమనో ఇలాంటి రోజుల్లో ధ్యానం, సత్సంగం ఉంటే తెలుస్తుందిలే అనుకుంటే అంత బాగా తెలీదంట. ఎన్నో సంవత్సరాలు ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఎవరు ఏ మంచి వ్యాఖ్యానం చేసినా విని తెలుసుకుంటే అప్పుడు ఏదో మనకి రవ్వంత తెలుస్తుందంటండి. ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా తెలుసుకుంటే ఆత్మ సాక్షాత్కారం సులువుగా లభిస్తుంది. ఆ ఆత్మ సాక్షాత్కారం సులువుగా లభించాలి అంటే ఏం చేయాలి అంటే అణువు అణువును అణువున ఉపాయంగా చేసే సహజ పద్ధతులతో ధ్యాన యోగ పద్ధతులు ఆచరించాలి. అది ఎలా చెయ్యాలి అంటే అనునిత్యం, అనుక్షణం సాధన చెయ్యాలి అంటే అంతకి మించిన అద్భుతమైన ప్రక్రియ ఇంక ఏమీ ఉండదు అని విజ్ఞులు, అనుభవజ్ఞులు వారు చేసి వాళ్ళు స్వీకరించినటువంటి సాధనా పద్ధతులన్నీ తెలుసుకొని వాటిని మనని కూడా నిత్యకృత్యంగా చేసుకోవాలి అని చెప్తున్నారు. దానికి ఇంకొక ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, ఒక మంచి పంట చేతికి రావాలి అంటే, అది సాగు చేసినంత కాలం కష్టపడి సారవంతం చేస్తూనే ఉండాలండి. అలాగే జీవితం అంటే కూడా అదే. ఈ జీవితాన్ని చక్కగా హ్మ్. మంచి సన్మార్గంలో సుఖంగా మనం బతకాలి అంటే, ఒక పంట పండించటానికి రైతు ఎంత చక్కగా ఆ భూమిని సారవంతంగా చేయటానికి ఎంత కష్టపడతాడో, అలాగే మనం కూడా మన జీవితాన్ని సారవంతంగా చేసుకొని, మనం మనం బతుకుతూ, మన చుట్టూ 10 మందిని బతికిస్తూ సంతోషంగా ఉండాలి అంటే, మనం కూడా అంత కష్టపడి
ఈ జీవితాన్ని చక్కగా నిర్వహించుకోవాలి. అలా నిర్వహించుకోవటానికి మనకి తెలీదు గదండీ! అంటే మీలోకి మీరు అంతర్ముఖులయ్యి చక్కటి గురువుని ఎన్నుకొని మంచి గురు మార్గంలోకి వెళ్తే భగవంతుడికి కూడా ప్రీతికరంగా ఉంటామంట. జీవితం సౌందర్యవంతంగా, సుగంధపూరితంగా బతకాలి అంటే ఎప్పటికప్పుడు మనలో ఉండేటువంటి మాలిన్యాలన్నీ తొలగించుకోవాలి. అదే సమయంలో మంచి పరిమళాలు వెదజల్లే పూలతో జీవితాన్ని అలంకరించుకోవాలి. అయితే ఏం చేయాలండి దీనికోసం అంటే క్రమశిక్షణ, నియమబద్ధమైనటువంటి జీవన విధానంతో నడవాలి అని చెప్తున్నారు. ఇలా ఉంటే మన చిత్తంలోని బాధలు, కష్టాలు, ఆలోచనలు తగ్గుతాయి. ఏమైనా ఇంకా ఎక్కువ సాధన చేస్తే ఎక్కువ ప్రశాంతత రావచ్చు అని చెప్తూ, మనం ఉన్న స్థితిలో ఆలోచన స్థాయిని ఇంకొంచెం మెరుగుపడుతుంది. అందుకే ఇలా ఆలోచిస్తే శిలలాంటి జీవితాన్ని శిల్పంగా చేసుకోవచ్చు. అయితే మనకి ఒక విశ్వాసం ఉంటుంది. ఏంటి అంటే మనిషి చివరి క్షణాల్లో ఎవరిని, దేనిని స్మరిస్తూ వెళ్ళిపోతాడో దాన్నే పొందుతాడు అని వేదాలు, ఉపనిషత్తులు, ఋషులు చెప్తున్నారు. దీనికోసం ఇంతవరకు ఏదో ఒకటి తెలుసుకుంటున్నాం, చదువుకుంటున్నాం. వేరే వాళ్ళు చెప్పేయో, లేకపోతే ప్రవచనాల్లోనో, లేకపోతే సాక్షాత్తు మన గురువే మన ఎదురుగా నిలబడో చెప్పినయన్నీ వింటున్నాం, తెలుసుకుంటున్నాం. అంతా అయిపోయింది. అవ ఆహ్, చరమ దశలోకొచ్చేస్తాం. వచ్చిన తర్వాత ఆహ్, దీనికోసం చివరి కోరిక ఆహ్, అంటే ఏం చెప్తారంటే ఋషులు అన్ని వేదాలు, ఉపనిషత్తులు అన్నీ చెప్తున్నాయి. అక్కడి నుంచి కూడా తెలుసుకోవచ్చు అని చెప్తూ ఇక్కడ ఒక చిన్న చిన్న ఆలోచనగా ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ ఈ తెలుసుకున్న వాటిలో నుంచి దారి తప్పి ఏదైనా పెద్ద ప్రమాదంతో మరణశిక్ష పడితే, అలా మరణశిక్ష పడిన ఖైదీని నీకు చివరి కోరిక ఏంటి అని అడిగితే, అడిగిన తర్వాత ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారంట. తీసుకొని నెరవేర్చే ప్రయత్నం చేస్తారట. ఎప్పుడు చివరి కోరిక కూడా సమంజసంగా ఉండాలి. సత్యదూరంగా ఉండకూడదు. ఇక్కడ అందుకు చిన్న ఉదాహరణ అందుకు చెప్తున్నాననమాట. అంటే మీరు ఇంతవరకు తెలుసుకున్న తర్వాత ఏదో పెద్ద తప్పు చేసినటువంటి వ్యక్తికి నీ చివరి కోరిక ఏంటి అని అడిగితే గనక, ఆ చివరి కోరిక అతను అడిగింది కరెక్టే అనిపిస్తేనే చేస్తారంట. అంతేగాని నీ చివరి కోరిక ఏంటి అంటే, "ఆహా! ఊరి వేయటం రద్దు చేయొద్దండి" అనంటే అది కుదరదండి. ఎందుకంటే చేసే ప్రతి పని జాగ్రత్తగా ఉంటే తప్పే రాదు. అలా జ్ఞానం లేని వ్యక్తుల్లాగా తప్పు చేసి నేనేదో చివరి కోరిక కోరుతాను, భగవంతుడైనా వస్తాడు అని ఇలాంటి ఆలోచన ధోరణిలో ఉంటారండి కొంతమంది. అలా ఉండకూడదు. అలా ఉండకోకుండా మంచి విజ్ఞానాన్ని తెలుసుకొని సాధించి చక్కటి మార్గంలోకి పయనించాలి అని చెప్తున్నారు. అయితే ఇన్ని పాపాలు చేశాం గదండీ! ఇన్ని తప్పులు చేస్తే ఒకసారి రామనామ స్మరణ చేస్తే పాపాలు పోతాయి. ఇన్ని సార్లు జపం చేస్తే పోతాయి. చెట్టుకి, పుట్టకి ప్రదక్షిణ చేయండి అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి. అయితే ఏ పని చేసినా, ఏ పూజ చేసినా ప్రతి రేణువులోనూ ఆహ్, ఎ ప్రకృతిలో ప్రతి చోట ఆ భగవంతుడు ఉన్నాడు అని, ఆ భగవంతుడు విగ్రహాల్లోనే ఉండడండి. మన భావాల్లోనే ఉంటాడు. మన భావంలో ఉండేటువంటి ఆ భగవంతుణ్ణి ఎప్పటికప్పుడు ఆయన మన వెన్నంటే ఉన్నారు అని గ్రహించుకుంటూ, మనం ముందుకి నడుస్తూ ఉండాలి అని, మన భావాల్లోనే ఆయన్ని దర్శించగలగాలి అని చెప్తాడు. ఆయన స్వరూపం మీ భావాల్లోనే ఉంటుంది అని, మీ మనసే దేవాలయం అని చెప్తాడు చాణక్యుడు. అయితే ఎప్పుడూ మన ప్రతి కదలిక, ప్రతి మాట, ప్రతి శ్వాస మన వ్యక్తిత్వాన్ని చూపెడుతుంది. ప్రకృతి పరంగా, సహజంగా, సజావుగా సాగిపోయే జీవన విధానాన్ని మనం శ్రమపడి సొంతంగా తీర్చిదిద్దుకోవాలి. సొంతంగా తీర్చిదిద్దుకోవాలి అంటే
ఎవరో ఏదో చెప్తుంటే విన్నామండి. ఆ విన్నదాన్ని మేము అమలుపరుస్తామని కాదండి. విన్నది విన్నట్టుగా మనం అమలుపరిచాము అనుకోకుండా, ఆ విన్నదాన్ని శ్రద్ధగా మనకిగా మనం ఓన్ చేసుకొని, ఆ ఓన్ చేసుకున్న దాన్ని మనం గ్రహించుకొని, అది ఎప్పుడు మన మనసులో స్థిరంగా ఉంచుకొని, అలా ఆ స్థిరంగా ఉన్నటువంటి సొంత వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. అంటే మనం ఏం చేయాలి అంటే, మన జీవిత స్థాయిని పెంచుకోవాలి అంటే, ఎప్పుడూ ఒక చక్కటి మార్గంలోకి నడుస్తూ ఉంటే, ఈ రోజు ఉన్నటువంటి ఆలోచనా విధానం, మన జ్ఞానం వల్ల రేపు రేపు ఇంకా బావుంటుందంట. అలా మనం నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానం, మనం నేర్చుకొని, మనం వెళ్ళబోయే లోపు మన తర్వాతి వాళ్ళకి కూడా ఒక మంచి చూపెడుతుందంట. జీవితం పిల్లలాడుకునే పిచ్చుక గూడు కాదండి. జీవితం అంటే ఒక యాగం. దాన్ని అనుక్షణం ఒక యోగంగా చేసుకొని, భగవంతుడిచ్చినటువంటి ఈ జన్మని భక్తిగా స్వీకరించాలి. అలాగే గౌరవంగా బతకాలి. అంటే ఇక్కడ ఒక గురువుగారు పరమహంస యోగానంద గారి గురించి ఇంకొక విషయం చెప్తున్నారండి. గురువు కోసం అన్వేషిస్తూ ఉంటే నిజమైన దివ్య జ్ఞాన సంపన్నమైన గురువు మనకి తప్పకుండా లభిస్తారు అని, అటువంటి గురువు ధ్యాన సాధకునిని అంతర్ముఖ ప్రయాణంలో పరిపూర్ణ వైపుకి నడిపిస్తారు అని, భగవంతుడు తెలిపినటువంటి గురువు మాత్రమే పరమాత్మ గురించి ఇతరులకి సరిగ్గా బోధిస్తారట. అంటే మనం ఎన్నుకున్నటువంటి గురువు, ఆయన తెలుసుకున్నటువంటి జ్ఞాన మార్గం ద్వారా భగవంతుణ్ణి తెలుసుకున్న గురువు ఎవరైతే ఉంటారో, అటువంటి ఎక్కువ స్థాయి ఉన్నటువంటి గురువు మనని కూడా భగవంతుని వైపుకి నడిపిస్తారంట. ఎందుకంటే ఆయనకెప్పుడు మంచి మార్గం తెలుసు గదా! ఆయన ఎప్పుడూ భగవంతుని మార్గంలోనే ఆయనకే అనుసంధానమై ఆయన అటువైపే పయనిస్తూ ఉంటారు కాబట్టి, ఆ గురువు గారు మనకి గూడా అదే బోధ చేసి మనల్ని గూడా ఆ మార్గంలోకే నడిపిస్తారంట. అలా ఆ గురువుతోటి నడిచినటువంటి శిష్యులు దివ్యత్వాన్ని పొందటానికి నిజమైన గురువుని విశ్వాసంగా అనుసరించాలి. అలాంటి గుణగణాలతో ఉంటేనే అతని అతను గురువుగా ఎదుగుతాడు. అంటే అటువంటి జ్ఞానపరమైనటువంటి గురువు దగ్గర మనం శిష్యత్వం చేస్తేనే మనం గూడా గురువుగా ఎదుగుతామంట. జీవితం యొక్క అన్ని ఇతర అంశాల్లాగా దైవ శోధనలో విజయం సాధించాలి అంటే ఆ దైవ నియమాల్ని అనుసరించటం అన్నది ఆవశ్య ఆవశ్యక్యం అని, ఆధ్యాత్మిక సత్యాలని అర్థం చేసుకోవాలి అంటారండి. దైవజ్ఞం పొందినటువంటి దైవజ్ఞానం పొందినటువంటి ఆధ్యాత్మిక గురువుని కలిగి ఉండాలి. ఎందుకంటే అంధకారంగా తడబడుతూ జీవన లోయల్లో గుడ్డిగా సంచరిస్తున్న సమయంలో ఎవరైనా సరే జ్ఞానపరమైనటువంటి వ్యక్తి సహాయం అవసరం. ఈ ప్రాపంచిక ప్రపంచంలో సృష్టించబడినటువంటి గొప్ప అలజడి నుండి బయటపడాలి అంటే జ్ఞానోదయం పొందిన వ్యక్తిని అనుసరించటమే ఏకైక మార్గం. ఆ మార్గాన్ని ఎంచుకున్న వ్యక్తులు ప్రగాఢ ప్రార్థనలకి ప్రతిస్పందనగా సహాయం చేయటానికి దేవునిచే నియమించబడి నియమించబడినటువంటి వ్యక్తే గురువు. ఆ గురువే సత్యం యొక్క సజీవ రూపం. ఆయన ఒక సామాన్య ఉపదేశకుడు కాదండి. శరీరం, వాక్కు, మనసు అన్నీ ఒక్కటై ఉండి ఆధ్యాత్మికత నుండి దారి తప్పిపోయినటువంటి ఆత్మల్ని ఆకర్షించి ఇంకా అమరత్వ గృహానికి తిరిగి రప్పిస్తాడు అని, భగవంతుడు గురువుని ఒక వాహనంగా వినియోగిస్తాడంట. అలాగే సత్సాంగత్యాలు, సాధువుల సాంగత్యం వల్ల మాయ నాశనమయ్యి మాయ నాశనం చేయటానికి కూడా ఆ గురువుగారు సహాయపడతారంట. అయితే భగవంతుని ద్వారా వచ్చిన వ్యక్తి సహవాసం కన్నా చాలా వరకు మనం ఆయనతో అనుసంధానం అవ్వటంతోటే మాయని చాలా వరకు హరించబడిపోతుంది. మనం తెలుసుకోగలుగుతాం. కానీ నిజమైన గురువుకి
ఇతరుల హృదయాలలో తానే నిలిచిపోవాలి అన్న కోరిక కన్నా శిష్యుల యొక్క చేతనాశక్తి చేతనాశక్తితో భగవంతుని చేతనాశక్తిని మేల్కొల్పటమే గురువు యొక్క కోరిక. వాళ్ళు చెప్పే మార్గం కూడా ఇదే అని చెప్తారండి. మనకి ఇప్పటి వరకు ఈ విషయాలన్నీ కూడా పరమహంస యోగానంద అనేవారు చెప్తున్నారు. పరమహంస యోగానంద గారు తన గురువు యుక్తేశ్వర గిరి గారి గురించి ఇలానే మా గురువు గారు ఉంటారు అని చెప్తూ యోగానంద గారు ఏమంటున్నారంటే, భగవంతుడు నన్ను నీ దగ్గరికి పంపించారు. నేను ఎన్నటికీ విఫలం కాను. నేను దేహం చాలించిన, గతించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా భక్తుల ద్వారా ఎప్పుడూ నేను మీతోనే ఉంటాను. భౌతికంగా నేను దూరంగా ఉన్నాను కానీ ఒక్క క్షణం కూడా నేను లేను అని అనుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ లేకపోయినా మీ అందరూ నడిచేటువంటి చక్కటి ధ్యాన మార్గంలోనూ చక్కటి ఆధ్యాత్మిక దారిలో మీలో ప్రతి వ్యక్తిలో నేను ఉన్నాను, నేను గమనిస్తున్నాను అని నిజమైన భక్తుడు తన ఆత్మ యొక్క నిశ్శబ్దపు లోతుల్లో నన్ను అన్వేషిస్తూ ఉండాలి అని, నేను ఆ వ్యక్తికి సమీపంలోనే ఉంటాను అని గుర్తిస్తాడు అని ఈ చక్కటి ప్రసంగాన్ని పరమహంస యోగానంద గారు గురువు యొక్క బోధనల ద్వారా మనకి చెప్తున్నారండి. థ్యాంక్ యూ అండి. సార్ ఇంతవరకు క్లాసు